ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మనకి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న కీర్తనలని అప్పట్లో పాడేవారు కదా! మనందరికీ అది తెలుసు కదా! ఇప్పుడు కూడా మనం కీర్తనల గ్రంథం ఓపెన్ చేసినప్పుడు అందులో పైన చిన్న చిన్న హెడ్డింగ్స్‌లో గానీ, ఫుట్ నోట్‌లో గానీ ఏమని ఉంటుందంటే ఆసపు రచించిన కీర్తనలని గానీ, లేకపోతే ఆలెఫ్ అని గానీ, కొన్ని సార్లు దావీదు రచించిన కీర్తనలని గానీ ఉంటుంది కదా! సెలా అని కానీ అంటే ఇవన్నీ రాగాల యొక్క పేర్లు అనమాట. అయితే మన ఛానల్లో వచ్చేసి అప్డేట్ ఏంటంటే ఈ కీర్తనలను మనం కూడా ఈ కాలంలో ఒకవేళ పాడితే ఏ విధంగా దాన్ని మనం సాంగ్ కంపోజ్ చేస్తాం అనేది నా ఛానల్లో మీరు నన్ను ట్యాగ్ చేసి #సరువసంత అని చెప్పి నాకు కొన్ని రీల్స్ కానీ కొన్ని షార్ట్స్ కానీ సెండ్ చేయండి. అందులో గెలిచిన వారికి ఒక బైబిల్తో పాటు 500 రూపీస్ని కానుకగా నేను వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి నేను కీర్తనలు 9వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి లైన్ని ఈ విధంగా కంపోజ్ చేశాను. నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుతం నేను వివరించెదను. నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుతం నేను వివరించెదను. హల్లెలూయా. సో ఇలా ఎవరైనా ఒక కీర్తనని 2-3 వచనాలు కానీ ఈ విధంగా చిన్న సాంగ్ టైప్లో పాడి ఈ విధంగా ఎవరైనా ఒక 2-3 వచనాలని కలిపి ఇలా చిన్న సాంగ్ లాగా తయారు చేసి నాకు పంపించినట్టయితే మీ వీడియో ఏదైతే ఉంటుందో నీట్గా వచ్చింది అది నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా వాళ్ళందరికీ నా తరపు నుంచి ఇందాక చెప్పినట్టుగా ఒక బైబిల్ ఇంకా 500 రూపీస్ గిఫ్ట్ నేను పంపిస్తాను. ఈ విధంగా అయినా కొంతమంది అయినా సువార్తలో పాల్గొంటారని, ఇది కూడా ఒక రకమైన సువార్త కాబట్టి మనకి తెలియని వాళ్ళందరికీ తెలియజెప్పేలా ఈ సోషల్ మీడియాని కూడా మనం ఉపయోగించుకోవాలని మన ఛానల్ ఉన్న మెయిన్ క్రిస్టియన్స్ అందరికీ ఈ ఛాలెంజ్ని నేను ఇస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్.